చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. పోలవరం దొంగే దొంగ దొంగ అన్నట్టు జగన్ రెడ్డి తొత్తులు, వక్రాక్షి రాస్తున్న విషపురాతలు, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం మన ప్రేక్షకులతో పాటు మనకే ఉంది. రాజశేఖర రెడ్డి పోలవరానికి చేసిందేంటి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిందేంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నదేంటి, మధ్యలో జగన్ రెడ్డి చేసిందేంటి, పలు విషయాలు తెలుసుకునేందుకు మన స్టూడియోలో మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపటి శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. పోలవరం మీకు దానిపైన సమగ్రమైన పరిజ్ఞానం ఉంది. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, జగన్ రెడ్డి ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, దానిపైన పూర్తి విశ్లేషణ మా ప్రేక్షకుల కోసం. రామబ్రహ్మ గారు, నిజంగా పోలవరం అన్నది నిజంగా వరం. ఆ ప్రాంతంలో కానీ మనకు ఉన్నటువంటి ఆ విధానాన్ని కానీ అద్భుతమైనటువంటి ఒక వరాన్ని శాపంగా మార్చేశారు నాయకులు. ముఖ్యంగా అందరూ అనుకుంటుగా పోలవరం ఏదో కొత్తగా రాజశేఖర రెడ్డి గారు పట్టుకొచ్చినట్టు ఆయన హయాంలో స్టార్ట్ అయిందని చెప్తారు. 8 దశాబ్దాల నుంచి ఉందండి ఇది. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే రామబ్రహ్మ గారు 1938-39 ఆయన టైంలో బ్రిటిషర్సే ప్రపోజల్స్ పెట్టారు. ఇక్కడ ఆనకట్ట కడితే ఇన్ని లక్షల ఎకరాలకు ఉపయోగం అని చెప్పేసి కట్టి అప్పట్లోనే 60 లక్షల ఎస్టిమేషన్ వేశారు. దీన్ని ఇప్పుడు తర్వాత అంజయ్ గారి గవర్నమెంట్లో కావచ్చు రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. నేను అంటుంది రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మోసం కూడా తెలుసుకోవాలి మనం. ఎందుకంటే రామబ్రహ్మ గారు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఒక డిపిఆర్ స్టార్ట్ చేసి ముందుగా ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఎంత లాభం ఏంటనేది చూస్తారు. దాంతోపాటు దానికి ఉన్నటువంటి ముంపు ప్రాంతం ఎంత ఉంది, ఆ ముంపు ప్రాంతానికి సంబంధించిన ప్రజల్ని, ఆ నిర్వాసితులకి ఎక్కడ తరలించాలి, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి అనే దాని మీద మొట్టమొదటిగా చేయాలి. అది జరగల. అది జరగకుండా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిందంటే కుడి కాలువ ఎడమ కాలువ నిర్మాణం అని మొదలుపెట్టాడు. వీళ్ళని నిర్వాసితులను వదిలేశాడు ఇంకా. దాంతో ఏమైంది, 2013లో మనకు భూసేకరణ చట్టం వచ్చింది. అంతకు ముందే కానీ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నిర్వాసితులందరినీ తరలించి వాళ్ళకి కానీ వసతులన్నీ కల్పించుంటే 2 తరాలు బాగుపడాయి. ఈరోజు 2 తరాలు నాశనం అయిపోయినాయి అక్కడ. అది కూడా దాంతోపాటు అధిక భారం, ఈరోజు పోలవరంలో మనకి మెజారిటీ భారం ఏది, ఆర్థిక భారం దేని మీద పడుతుంది, R&R ప్రాజెక్టు మీద అధిక భారం ఎక్కువగా పడుతుందో దాని మీద పడుతుంది. అంటే ఆ విధంగా కూడా అన్యాయం జరిగింది రాజశేఖర రెడ్డి హయాంలో. సరే, చంద్రబాబు గారు వచ్చారు, రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. దీనికి ముందు చిన్న విషయం సార్, రాజశేఖర రెడ్డి మట్టి పనులు చేశాడు తప్ప ఒక్క సిమెంట్ బస్తా వాడిని పుణ్యాన్ని పోలా. అది కూడా ఎందుకు చేశాడంటే, మనం గమనిస్తే ప్రాజెక్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్లు తొలిసారిగా ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి. దోపిడీకి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు తప్ప దాంట్లో చిత్తశుద్ధితో అయితే పనిచేయాలి ఆయన. అది అక్కడ అందుకేనంటే దాని జలయజ్ఞం అని పేరు, అది ధనయజ్ఞం అని చెప్పేసి అప్పట్లోనే అన్నారు. జలయజ్ఞం ధనయజ్ఞం. అది జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం. దానికి ఏమవుతుంది, కాలువలు తవ్వుతారు, వాతావరణాలు వర్షాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పుడిపోతూ ఉంటాయి, మళ్ళీ తీయచ్చు, మళ్ళీ పుడిపోతూ ఉంటాయి, మళ్ళీ తీయచ్చు. ఇదో పెద్ద ప్రశ్న కదా, బోల్ రూపాయలు విడుదల చేయొచ్చు వాళ్ళ మనుషులకి. ఇదే పరిస్థితి తప్ప నిజమైన పోలవరం దృష్టి పెట్టలా. అదే సందర్భంలో ఏంటంటే 2014 ఎప్పుడైతే చంద్రబాబు గారు వచ్చారో దాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. 2014-19 మధ్యన దాదాపు 70% పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. సార్, నిజంగా పోలవరం కంప్లీట్ అవుతే ఇంచుమించు కొత్తగానే కృష్ణా డెల్టాలో 13.5 లక్షలు, తర్వాత ఏమో గోదావరి డెల్టాలో 10 లక్షలు కొత్త ఆయకట్టు వస్తుంది. అవునండి. ఇప్పుడేమో 960 మెగావాట్లకు సంబంధించిన విద్యుత్ ప్రాజెక్ట్ వస్తుంది. అంటే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, పక్కన తెలంగాణ కూడా ఉపయోగం. అది రాయలసీమ సస్యశ్యామలం అవుద్ది. ఇప్పుడు చంద్రబాబు గారు కళ కదా, గోదావరి జలాలు తీసుకెళ్ళి బనకచర్ల ద్వారా కలపాలని చెప్పి అదొక కళ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, దాని ఏమంటారు, రివర్స్ టెండరింగ్ పేరు పెట్టి మళ్ళీ అదే ప్రాజెక్టు అదే కంపెనీకి మళ్ళీ సెకండ్ ఆప్షన్ కూడా లేకుండా, ఏదైనా ఈ టెండర్ ఇచ్చినప్పుడు 2-3 కంపెనీలు పెడతాయి, అది ఒక్క కంపెనీయే, సెకండ్ ఆప్షన్ కూడా లేకుండా మళ్ళీ అదే కంపెనీకి ఇచ్చి రివర్స్ టెండరింగ్ పేరుతో దాదాపు మీరు ఏదో చెప్తున్నారు కానీ కొంతమంది 600-700 దాదాపు 1000 కోట్లు భారం పడింది. ఈ అన్నిటికంటే విచిత్రం ఏంటంటే రామబ్రహ్మ గారు, పోలవరం పరిశీలిస్తే మీరు అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రాజకీయ వాతావరణం ఏర్పాటు చేయడం. ఏ విధంగా ఏర్పాటు చేయడం అంటే, ముంపు ప్రాంతాలు ఉంటాయి, ముంపు ప్రాంతాలు ఏమన్నా పోనీ వారి పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం వరకు వేరే వరకు అనుకూలం అయితే వాళ్ళని తీసుకెళ్ళి 45 కాంట్రోల్లో వేసేసి, ముంపు ప్రాంతం కాకపోయినా తీసుకొచ్చేసి 41 కాంట్రోల్లో పెట్టి డబ్బులు రిలీజ్ చేయడం. అది చేసింది ఏమి లేదులాంటి కొద్దిగాను. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తుంటే మనం 1000 కోట్లు రిలీజ్ చేశారు. ఇదే జరుగుతుంది అక్కడ. నిజమైన ముంపు ప్రాంత ప్రజలకు న్యాయం జరగట్లా. తర్వాత ఇప్పుడు మీరు కొత్తగా చెప్పినట్టుగా
పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నామన్న దాని మీద వాళ్ళు రకరకాలైనటువంటి చిలవల పలవలకి కథనాలు చెల్లిస్తున్నారు. 45.72 మీటర్ల ఎత్తు కాదు, 41.15 కాంటూర్కే ఈ ప్రభుత్వం ఒప్పుకుంది, కేంద్రం ముందు తలగేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడా సార్ ప్రాజెక్ట్ డిజైన్ మారదు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించేస్తున్నాం అని చెప్పేసి తగ్గించేస్తానికి ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర అని చెప్పేసి అని రాస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి మేధావులతో ఆర్టికల్స్ కూడా రాయిస్తున్నారు సార్. ఆ ఎత్తు తగ్గించే కార్యక్రమం చెప్పడం ఆయనే కదా సార్. అంటే ప్రజల్లో ఉన్న ప్రచారం ఏంటంటే కేసీఆర్ మొట్టికాలు వేయడంతో, కేసీఆర్తో తనకున్న అనుబంధాన్ని కాదనలేక కేసీఆర్ కోసమే ఎత్తు తగ్గించడానికి ఒప్పుకున్నాడు జగన్ రెడ్డి అన్న వాదన ఉంది. వాదన కాదు సార్, రామబ్రహ్మం గారు డేట్తో సహా చెప్తాను. సెప్టెంబర్ 14, 2019 కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడతా పోలవరం ఎత్తు 45 మీటర్లు కాదు 41 మీటర్లు తగ్గించుకోమని నేను జగన్మోహన్ రెడ్డి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి విన్నాడు, ఒప్పుకున్నాడు అనే మాట స్వయంగా రికార్డులో ఉంది. ఆ రోజున విభజన సమస్యల పరిష్కారం కాలేదు, కానీ ఈయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు తెలంగాణ వచ్చి కేసీఆర్ గారిని ముద్దులు పెట్టుకుని స్వీట్లు తినిపించుకున్నారు ఒకరికొకళ్ళు. సరే మనం ఏమనుకున్న రాజకీయాల తర్వాత సంగతే, ఇద్దరు ముఖ్యమంత్రుల్లో సఖ్యత ఉంది కదా, విభజన సమస్యల పరిష్కారం అవుతాయి అని మాట్లాడాం అనుకున్నాం. ఇంత కుట్ర చేస్తారని ఎవరికీ తెలియదు. అంటే నేనేమనుకున్నానంటే సార్ 41.15 మీటర్లకి ఎత్తి పెడితే ఇప్పుడు ప్రాజెక్టు వాటర్ కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తారండి. ముందు 41.15 మీటర్లకి పెడతారేమో అనుకున్నా. కాకపోతే అసలు అన్యాయం అంతా అక్కడే చేశాడు. మీకు బాగా గుర్తుండాలి ఇంకో విషయం చెప్పాలంటే, తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యన ఆఖరి క్షణంలో 55,545 కోట్లకి ఏదైతే ఆమోదం చేసుకుందో, కేంద్రం దగ్గర ప్రవేశపెట్టిందో, కేంద్రం కూడా ఒప్పుకుందో, ఆ నిధులు కూడా ఆర్థిక సంఘం నుంచి సాధించుకోలేకపోయాడు. దానికి ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా, అతను ఏమన్నాడు, పోలవరం మనం కట్టలేమా, కేంద్ర ప్రభుత్వం సహకారం లేక మనం చేయలేమా, అంతా చేతకాని ప్రభుత్వమా అన్నాడు. తన అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇంకో మాట అన్నాడండి, 55,545 కోట్లంట, అంటే దాంట్లో సగానికి పైగా మొత్తం చంద్రబాబు గారు దారి మళ్లించేస్తున్నారు డబ్బుని అన్ని మాట్లాడాడు. అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏమన్నాడు, ఆ 55,545 కోట్లు ఇమ్మని నుంచి అడిగాడు. మరి నిజంగా చిత్తశుద్ధుండి అది ప్రాజెక్ట్ డబుల్ అయిపోతే తక్కువ 20 కోట్లు ఇవ్వాలని అడగాలిగా, అదే అమౌంట్ ఎందుకు అడిగాడు? అంటే కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ రివిజన్ చేసింది, 7,000 కోట్లను తగ్గించి 49,000 కోట్లకి ఒప్పుకుంది. పోనీ సాధించగలిగాడా? పోనీ DPR 2 ఇవ్వగలిగాడా? అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు కదా. ఆ రోజు చేసిన అన్యాయం ఈ రోజున కూటమి ప్రభుత్వం మీ చైతన్య రథం వేదికని చెప్తున్నానండి, ఎక్కడా కూడా ఎత్తు తగ్గించట్లా. దాన్ని స్టెప్ బై స్టెప్ ముందు 41.72 మీటర్లకు సంబంధించి ఏదైతే ముంపు ప్రాంతం ఉంటుందో ఆ ముంపు ప్రాంతానికి R&R చెల్లిస్తారు. తర్వాత ఎత్తు పెరిగే కొద్దీ ముంపు ప్రాంతం పెరుగుద్ది కాబట్టి ఆ తర్వాత మిగతా వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు, దశల వారీగా చేసుకుంటారు. అది 45.72 మీటర్లు ఖచ్చితంగా ఉంటుంది. 41.15 కాదు, 45.72 మీటర్లకి ఖచ్చితంగా డిజైన్లో ఎటువంటి మార్పులు ఉండదు, ఏముండదు. కానీ దశల వారీగా పెంచుకుంటూ ఉంటారు. ఈ రోజున ఇప్పటికే ఆర్థిక భారం పడింది. ఈ రోజున చూడండి, మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కొత్త కట్టవలసి వస్తుంది కదా, 1000 కోట్ల లాసు. దాన్ని కూడా వాళ్ళే మళ్ళీ విచిత్రం సార్, తప్పు అంతా చేసి కూడా మళ్ళీ ఎదురైనా నెప్పవేస్తారు. మీ హయాంలోనే జరిగింది. పోలవరం గురించి మాట్లాడితే ఏమన్నాడు అంబటరాంబాబు గారు, అది నాకే అర్థం అవుతుంది, ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదన్నాడు. డయాఫ్రామ్ వాలంటే ఏంటి అని చూశాడు, హెలికాప్టర్ మీద తిరిగాడు. హెలికాప్టర్ మీద తిరిగి చూస్తే డయాఫ్రామ్ ఏం కనపడుతుంది వాళ్ళకి? అసలు ఏది ఎక్కడ, దాని డిజైన్ ఏంటి, కాపర్ డ్యామ్ ఏంటి, డయాఫ్రామ్ వాళ్ళు ఏంటి, అసలు ఏంటి అనేది ఒక ప్రాజెక్టు గురించి ఒక అవగాహన ఉండాలిగా. అప్పట్లోని ప్రతి వారం సోమవారం పోలవరం అంటే చంద్రబాబు గారిని అవహేళన చేశారు. ఈయన హయాంలో 3% కూడా చేయలేకపోయాడుగా. విధంగా అంతకుముందు ఉన్నటువంటి జలవనరుల శాఖ మంత్రి ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు December 31 లేకపోతే ఏమో సంవత్సరంలో పోయి కట్టేస్తాను మీటరా సెంటీమీటరా అని అంత అవహేళనగానో ఎంత రకరకాలుగా మాట్లాడారు. ఇది 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది. ఆఖరి దశలో ఏమన్నారంటే 2025 అన్నారు, ఖరీఫ్ అన్నారు. అంటే నేను పదే చెప్తాను, పోలవరాన్ని శంకుస్థాపన చేసి ప్రజలకి అంకితం ఇచ్చేటువంటి అదృష్టం జగన్మోహన్ రెడ్డికి లేదు, రాదు అన్నాను నేను. అప్పట్లో నా మీద చాలామంది అవగాహనగా మాట్లాడారు. ఎందుకంటే దాన్ని కట్టేటువంటి అవగాహన ఉండాలి. ముందు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల మీద ప్రేమ ఉండాలి సార్, చిత్తశుద్ధి ఉండాలి, రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి. ఆ ఒక్క ప్రాజెక్టు కానీ మనం రాజకీయాలు లేకుండా కట్టుంటే ఎడమకాలం ద్వారా ఉత్తరాంధ్ర అంత వైజాగ్ త్రాగునీరు వస్తుంది, ఎన్ని ప్రాజెక్టులు వస్తాయి, మహేంద్ర తనే ప్రాజెక్టులు కానీ అన్నీ కంప్లీట్ అవుతాయి. కుడివైపుగా నుంచి రాయలసీమ కూడా నీరు అందించవచ్చు. తను రాయలసీమ బిడ్డగానే ఆలోచించుంటే ఆ విధంగా చేయగలడు. అంటే ఆలోచించింది సస్యామలైంది కదా. అంటే ఏదైనా ఇప్పుడు రాజకీయాలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు రామబ్రహ్మం గారు.
ఇది తరతరాలు నిలిచిపోయేటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు. 960 మెగావాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. మనం ప్రతిదానికి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయక్కర్లేదు, మనమే ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు విద్యుత్తుని. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా రాజకీయాలు చేశాడు. రాజకీయాలు చేసి తనే సర్వనాశం చేసి ప్రజల మీద అధికమైన భారం మోపి ఈ రోజున కేంద్రం మీద చంద్రబాబు గారు మోకాళ్ళని వేసాడు, లేక అచ్చేసాడు ఇచ్చేసాడు అని చెప్పి మాట్లాడితే ప్రజలు ఇచ్చి అంటారు సార్. మనం ఎన్ని మాట్లాడితే ప్రజలకు అర్థం అవుతా ఎవరి హయాంలో ఎంత జరిగింది అన్నది. 70% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని 3% కూడా కంటిన్యూ చేయలేకపోయావే, ఈ రోజు వచ్చి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రజలు అడుగుతారు కదా సార్. ఎక్కడ నేను అంటుంది ఇప్పటికైనా సరే ఎక్కడైనా ఇంత కించిత్తైనా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ప్రేమ కానీ ఏదన్నా ఉండుంటే సహకరించాలి. ఏమన్నా కర్నూలులో దీక్ష చేశాడు, మీకు గుర్తుంది కదా, జలదీక్ష అని చెప్పేసి కర్నూలులో 3 రోజులు దీక్ష చేసి కేసీఆర్ గారి మీద ఎన్నో పెద్ద గేంగరించాడు. కేసీఆర్ హిట్లర్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, పైన ఉన్నాడు కాబట్టి మీ రాష్ట్రంలో ప్రాజెక్టులలో కట్టేసుకుంటావా అన్నాడు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే కాళ్ళకు దండం పెట్టాడండి. అంతే చేసింది. ఏది ప్రతిదీ వాళ్ళ పేపర్లో వేసారండి, ఎటువంటి అక్రమ ప్రాజెక్టులు కట్టేస్తున్నారో పైన అని చెప్పేసి అని. ఆ ప్రాజెక్టు గురించి ఒక్క దాని గురించి మాట్లాడలేదు. హైదరాబాద్లో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికి, అవి 1000 కోట్లు చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండండి, ఒకటి అతని మీద ఉన్న కేసులు ఆంధ్రప్రదేశ్కి శాపాలు. అతని మీద ఉన్న కేసులు కాపాడుకోవడానికి కేంద్రం దగ్గర కనీసం అతన్ని కేంద్రాన్ని ఎదిరించక్కర్లా, రిక్వెస్ట్గా కూడా ఏమి నిధులు సాధించలేకపోయాడు. అదే సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి అక్రమాస్తులను కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగిలపడ్డాడు. 2 రకాలుగా అతని వలన రాష్ట్రం సర్వనాశనం అయ్యేదానికి ఉదాహరణ అదే. ఈరోజు పోలవరం గురించి మాట్లాడుకుంటున్నామండి. ఈరోజు చంద్రబాబు గారు పోలవరం గురించి మొన్న అసెంబ్లీలో కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు అసలు చెప్తుంటే ప్రజలకు అర్థమైంది ఏంటి ఇదే పరిస్థితి అంటే. అక్కడ కూడా ఇన్ని రకాల అక్రమాలు, ఇన్ని రకాలుగా చేయాలంటే నిధులు దుర్వినియోగం. మళ్ళీ ఈ రోజున మీరు చూడండి, మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలని ఎంత సమయం వృధా, ఎంత డబ్బు వృధా, మళ్ళీ సీజన్ వెళ్ళిపోతాయి కదండి. రివర్స్ టెండరింగ్ పేరుతో 700 కాపాడుతానని చెప్పి 2000 కోట్లు దోసుకున్నాడు. మరి అటువంటి వ్యక్తి ఏ విధంగా పోలవరం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వాళ్ళు ఎవరికైనా ఉంటుందా? అదే సందర్భంలో అసలు మోసం అంతా జరిగింది 2004-2009 మధ్యన రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఆ రోజు కానీ R&R ప్యాకేజ్ అని ఇచ్చేసి ఉండుంటే ఈ రోజున ఎంత భారం పడింది కదా ప్రాజెక్ట్ మీదకి. దాన్ని అలా 60,000 కోట్లకి వచ్చేసింది అంటే ఏమో రేపు పొద్దున్న కంప్లీట్ అయితే 1,00,000 కోట్లు అయినా అవ్వచ్చు. దాని పాపం అంతా రాజశేఖర రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరే పోలవరానికి శాపాలు. అలాగే అమరావతిని కూడా కేవలం హైదరాబాద్ ఎక్కడ అభివృద్ధి కుంటుపడుతుందన్న దురుద్దేశంతో నాడు కేసీఆర్ ఆడిన డ్రామాలో భాగంగానే అమరావతిని చిరిమేశారండి జగన్ రెడ్డి అండుకో. అసలు ఎన్ని మాట్లాడిన అమరావతి గురించి. 3 ప్రాంతాల మధ్యన రాజధాని నిర్మాణం చేస్తుంటే 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఉద్దేశం నాకు లేదు కాబట్టి అమరావతికి మేము ఒప్పుకుంటున్నాం అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుల రాజధాని అన్నాడు, కొన్నాళ్ళేమో ముంపు ప్రాంతం అన్నాడు, కొన్నాళ్ళేమో 3 పంటల పండే ప్రాంతం అన్నారు, ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. రాజధాని ప్రాంత రైతులని ఏ విధంగా మానసికంగా హింసించాలో, మానసికంగానో శారీరకంగానో అన్ని రకాల చిత్రహింసలు పెట్టారు. దాదాపు 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాలు ఇచ్చి ఒక్క కేసు కూడా లేకుండా, అది రికార్డు. అది అటువంటి భూసేకరణ చేయడం సాధ్యం కాదు ఎక్కడా కూడా. అంత చేసిన తర్వాత సరిగ్గా మొలకెత్తే టైంలో బూటకాలతో తొక్కేసినట్టు తొక్కేసి మళ్ళీ 3 రాజధానులు అని చెప్పేసి రాజధాని 3 ముక్కలు చేసి ఆ ప్రాంత సంబంధించిన రైతుల విషయంలో కూడా ఇంత దౌర్జన్యంగా ఆడవాళ్ళని చూడకుండా కడుపుతో ఉన్న ఆడబిడ్డలను కూడా కడుపు మెత్తనేటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకైనా బుద్ధి వచ్చిందా? ఈ రోజుకి కూడా లెటర్లు రాస్తున్నారు సార్ రమ్మ గారు. అక్కడ ప్రపంచ బ్యాంక్ నిధులు ఇవ్వకూడదు, ఏడీబీ నిధులు ఇవ్వకూడదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదు. 19 ముందు అదే చేశారండి, ఇప్పుడు అదే లెటర్లు రాయడం. ఆ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పనికిమాలి సీనియర్ జర్నలిస్టుల పేర్లతో కొంతమంది ఉన్నారండి. వాళ్ళ జర్నలిస్టులు కాదు, జర్నలిస్టులు అంటే జర్నలిస్ట్ కుటుంబానికి అవమానం చేసినట్టే మనం. అందుకనే వాళ్ళు కూడా సీనియర్ జర్నలిస్టుల పేర్లుగా చెప్పుకుని వాళ్ళ కేసులు వేయడం వాళ్ళు సుప్రీంకోర్టులకు వెళ్తారా? అది కడుతున్నది రాజధాని. ఈ రోజున రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి, రోడ్లు లేని రాష్ట్రంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాజధాని కలకలాడుతుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. అదేవిధంగా వరల్డ్ బ్యాంకు, ఏడీబీ లాంటి బ్యాంకులు కూడా మనకి అండదండలుగా ఉండుంటే, రామబ్రహ్మ గారు చాలామందికి తెలియని విషయం ఒకటి అంటారు, నేను చెప్తాను. ఆంధ్రులకి 13వ రాజధాని సార్ ఇది. 13వ రాజధాని, 13వ రాజధాని అమరావతి. ఎన్నో తిరిగాం. ఆఖరి దశలో మనం చెన్నై, మద్రాసు తిరిగాం, తర్వాత కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం, మళ్ళీ తిరిగి అమరావతికి వచ్చాం. మన మొట్టమొదటి రాజధాని అమరావతి సార్. శ్రీకాకుళం అనే పేరు
శ్రీకాకుళం ప్రాంతం ఉందండి, అమరావతి ప్రాంతంలో శ్రీకాకుళం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల మొట్టమొదటి రాజధాని. మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాం. అద్భుతమైన నగరం కట్టుకోబోతున్నాం. అది సాంస్కృతిక పరంగా, వాణిజ్యపరంగా, టూరిజం డిపార్ట్మెంట్, దేనికైనా సరే అన్ని రకాలుగా కూడా అద్భుతమైనటువంటి ఒక రాజధాని ఏర్పడుతుందన్నటువంటి కళ్ళగంటున్నటువంటి టైంలో ఈ దుర్మార్గుడు మళ్ళీ వచ్చి సర్వనాశనం చేశాడు. అమరావతి మునిగిపోతుందంటాడు. అదే మూడు ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద ప్యాలెస్ అలా కట్టుకున్నాడు. కదండి, ముంపు ప్రాంతం అంటాడు. అదే నోటుతో 3 పంటలు పండే ప్రాంతం అంటాడు. సరే, అదే ముంపు ప్రాంతంలో పేదలు ఇచ్చినటువంటి ఆ భూములు, రైతులు ఇచ్చినటువంటి ఆ భూముల మధ్యలో ఎస్సీ ఎస్టీలకి ల్యాండ్స్ ఇల్లు కట్టడానికి అతను మన ప్రణాళిక చేశాడు. అంటే అది ఉద్దేశం ఏంటి? నాశనం చేయాలన్న ఉద్దేశం. అంతే కదా, వాళ్ళని నాశనం చేయాలి కదా, మోసం చేయాలని కదా. అది ఏ కాన్సెప్ట్కి ఇచ్చారు? భూములు రాజధాని కడతానికి ఇచ్చారు. రాజధాని కడతానికి భూములు ఇస్తే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు వేరే వేరే వాటికి ఇస్తే ఎలా ఒప్పుకుంటారండి? అది ఇప్పుడు పోలవరం నిర్వాసితులు వాళ్ళ భూములు ఇస్తున్నారండి, పోలవరం కడతారని ఇస్తున్నారు. వాళ్ళ ప్రాంతాల నుంచి తరలి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. అక్కడ పోలవరం కట్టకుండా వేరే ఇండస్ట్రీ పెడతానంటే ఒప్పుకుంటారా? మేము ఇచ్చింది భూములు దేనికి ఇచ్చామంటారు. అలాగే అమరావతి ప్రాంతానికి కూడా రైతులు మాకంటూ మా భవిష్యత్తు ఇలా పక్కన పెట్టి మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని రైతు భూమి ఇచ్చాడంటే అంతకంటే త్యాగం ఎవరు చేయరు సార్. ఎవరన్నా డబ్బున్న వాళ్ళు పారిశ్రామికవేత్త డబ్బులు ఇచ్చాడంటే అది వేరే సమస్య. రైతు కన్నతల్లి కంటే ఎక్కువగా ప్రేమించే భూమిని తన ప్రాంత అభివృద్ధికి, తన బిడ్డల భవిష్యత్తు అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చాడంటే అంతకంటే త్యాగం ఇంకోటి ఉంటుంది. చాలామంది అంటారు అదేమన్నా త్యాగమా, డబ్బులు తీసుకుంటలేదా, స్థలాలు తీసుకుంటలేదా అని. నీ ఇంట్లో గజ స్థలం ఇవ్వగలవా నువ్వు? ఒక గజ స్థలం ఎవడిస్తాడు? ఈ రోజున అక్కడ ఇచ్చి వాళ్ళకి కౌలు కూడా సరిగ్గా వేయకుండా 5 సంవత్సరాలు నడిపితే మాకు రాజధాని కావాలని ఎవరో కూడా దానికి వ్యతిరేకంగా ఒక్కడ కూడా కోర్టుకు వెళ్ళిన దాఖలాలు లేవే. మళ్ళీ అక్కడ దొంగ టెంట్లు వేయించారు. 3 రాజధానులు కావాలని ఒక దొంగ టెంట్లు వేయించారు. వాళ్ళు పరారు, క్రయమోకలు పెట్టి. అదే అంటున్నాడు. అటువంటి అన్నీ చేసిన తర్వాత ఇప్పటికే అద్భుతంగా ఇక్కడ కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఇద్దరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్కి వెళ్తుంది. కాబట్టి ఇదే ఏమంటారు స్నేహం అలాగే కొనసాగి కొన్నాళ్ళు వెళ్తాయండి. భారతదేశంలోని అత్యద్భుతమైన రాజధాని అమరావతి అవుతుంది. ప్రపంచం మెచ్చుకునే రాజధాని అవుతుంది అమరావతి. ఖచ్చితంగా సార్, మనం గమనిస్తే చెన్నై, బెంగళూరు, బాంబే, ఇలా ఈవెన్ తెలంగాణ కూడా తాగునీటి కోసం అల్లాడిపోతుంది. రాష్ట్ర రాజధానులు ఇవన్నీ పెద్ద పెద్ద రాజధానులు గుక్కెడు తాగునీరు లేక అల్లాడిపోతుంది. ఆ ఇబ్బంది అమరావతికి లేదు, పుష్కలమైన నీరు. అవును. అందులో ఏంటంటే మనం ఒక ప్రణాళికాబద్ధంగా కట్టుకుంటున్నాం. ఇవన్నీ చూసాం. చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, చిన్నపాటి వర్షం వస్తే ఎంత ఇబ్బందులు పడుతున్నారు, రవాణా వ్యవస్థ ఎలా అయిపోతుంది, ప్రజల జీవన ఎలా ఇబ్బంది పడుతుంది అన్నీ చూశారు. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ఎటువంటిది ఇబ్బందులు లేకుండా భవిష్యత్తు అవసరాలు కూడా తీర్చే విధంగా అన్ని రకాలుగా, అంటే అమరావతిని అభివృద్ధి చేసుకుంటానే ఒకే రాజధాని అన్ని ప్రాంతాల అభివృద్ధి. అక్కడ అమరావతిలో మనం రాజధాని కట్టుకుంటున్నాం. అలాగే వైజాగ్ సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన పరిశ్రమలు అక్కడికి వస్తాయి. ఆ ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కార్లు, అనేకమైన ఇండస్ట్రీస్ వస్తాయి. అలా అన్ని ప్రాంతాల అభివృద్ధి ఒకటే రాజధాని. అసలు రాజధాని దానికి అర్థం లేకుండా చేశాడు కదా సార్. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాట. 3 రాజధానులు పెంచి 3 ముక్కలాట. ఉన్న రాజధాని 3 ముక్కలు చేశాడు. అది ఆయనకి ప్రజల మీద ఉన్న అభిమానమో లేకపోతే రాష్ట్రం పట్ల ఉన్న అభిమానమో కాదు సార్. కేవలం ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలి. ఏకైక ధ్యేయం, జగన్ రెడ్డి ఏకైక ధ్యేయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలా, తెలంగాణలో తనకున్న ఆస్తుల్ని లక్షల కోట్లు చేసుకోవాలి, కాపాడుకోవాలి. మాట్లాడితే చూడండి, కేసీఆర్ గారు ఒకనొక సందర్భం అసెంబ్లీలో అన్నాడు. ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం మనకి రియల్ ఎస్టేట్కి ఇబ్బంది లేదన్నాడు. అదేదో మెచ్చుకోవాలి కింద ఫీల్ అయిపోయారు. ఈ పేటీఎం బ్యాచ్, 5 రూపాయల బ్యాచ్ అంతాను, అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు. ఆయన స్పష్టంగా చెప్పాడు ఆ రోజు. ఆంధ్రాలో బాబు గారు ఉన్నప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 5 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చినాక ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనగలుగుతున్నాం అని అన్నారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా హరీష్ రావు ఏమన్నాడంటే, మనం సాఫీగా ఎక్కడి వరకు రోడ్లు వేసుకెళ్తున్నామో అది తెలంగాణ, ఎక్కడైతే గుంతలు స్టార్ట్ అవుతాయో అది ఆంధ్రప్రదేశ్ అని రోడ్ల గురించి కూడా అవగాహన మాట్లాడారు. మేము అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే బాధపడ్డారు, కానీ పక్కన్న రాష్ట్రాలందరూ కూడా సంతోషించారండి జగన్మోహన్ రెడ్డి ఉన్నంతసేపు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళేమో మా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుందని వీళ్ళు, తమిళనాడు వాళ్ళేమో మాకు ఇండస్ట్రీస్కి ఇబ్బంది లేదు, మాకు ఇండస్ట్రీస్ కొత్త వస్తారని వీళ్ళు, కర్ణాటక వాళ్ళేమో మా ఐటీ ఇండస్ట్రీస్కి డోకా లేదు, అద్భుతంగా మాకు ఇక్కడ ఉంటుందని చెప్పేసిన వాళ్ళు, కేరళ వాళ్ళేమో మాకు టూరిజం బాగుంటుంది, మాకు అద్భుతంగా ఉంటుందని వాళ్ళు. పక్క రాష్ట్రాల ప్రజలందరూ సంతోషించారు. జగన్మోహన్ రెడ్డి అంటాడు మనం చూసి అవహేళనగా మాట్లాడారు. ఈరోజు అవహేళనగా మాట్లాడిన పరిస్థితి నుంచి మన రాష్ట్రం అన్నా మనమన్నా ఈర్ష్య, ఒక అసూయ కలిగేటువంటి విధానంగా
ఈరోజు మన వాళ్ళు కేంద్రం నుంచి తెచ్చుకున్నటువంటి నిధులు కూడా ఒడుపుగా సాధించుకుంటున్నారు. మన బడ్జెట్లో కనపడక్కర్లా అంకెల రూపంలో ఏ విధంగా రావాలో తెచ్చుకుంటున్నాం. ఏలుబడి రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా పెట్టాలో పెట్టుబడులు పెట్టుకుంటున్నాం. పారిశ్రామికవేత్తలంతా వస్తున్నారు. అద్భుతమైన వనరులు ఉన్నాయి. రామబ్రహ్మం గారు, కష్టపడే తత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. సరైన నాయకత్వం వస్తే అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. దాదాపు భారతదేశంలోనే రెండో అత్యంత తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి చేతిలో నేను ఇది అంతకు మంచిది అనుకుంటానండి ఒకసారి. ఎందుకంటే ఆ నరకాసుడి చెరువు ఉంటే వల్లనే దీపావళి జరుపుకుంటున్నాం. ఓ రాక్షసు గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు రావణాసురుడు లేకుండా రామాయణం ఎక్కడ ఉందండి అసలు? కాకపోతే 5 సంవత్సరాల దుష్టపాలన నేను అంటే వెనక్కి వెళ్ళాం. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ 24 గంటల్లో కష్టపడి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కావాల్సిందల్లా ఏంటి సార్ రామబ్రహ్మం గారు? ప్రజాప్రతినిధి సహకారం, అధికారుల సహకారం. రాష్ట్రం మీద ప్రేమతో వీళ్ళు కూడా సహకారం చేస్తే వాళ్ళు పడిన కష్టానికి తోడ్పడిగా వీళ్ళు ఉంటే కానీ నిజంగా భారతదేశంలోనే కాదు, మీరు అన్నట్టుగా ఇందాక అన్నట్టుగా ప్రపంచంలోనే నెంబర్ 1 స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. డెఫినెట్గా సార్. పోలవరం, అమరావతిపై మనకే మన ప్రేక్షకులకి అనేక విషయాలు తెలియజేసిన కూసంపూడి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చూశారుగా, విన్నారుగా, పోలవరం, అమరావతి ఒక రాక్షసుడు చేసిన దుర్మార్గపు పనికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో ప్రజలు మీరు కూడా గమనించాలి. నమస్తే.